హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా స్పెషల్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఒక వాటర్ ప్యూరిఫైయర్ చూపించబోతున్నాను. లేటెస్ట్ టెక్నాలజీతోనే వస్తుంది. సో చాలా వాటర్ ఫిల్టర్స్ ప్రతి ఒక్కరు వాటర్ ఫిల్టర్ అనేది మన ఇంట్లో యూజ్ చేస్తున్నాం. సో నేను చూపించేది ఇవాళ చాలా డిఫరెంట్ వాటర్ ఫిల్టర్ అండ్ ఇది చాలా లేటెస్ట్గా రిలీజ్ అయిన వాటర్ ఫిల్టర్. సో అందరూ లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో. మళ్ళీ ఈ వీడియో కూడా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాటర్ అనేటివి మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాము. సో మీరు కూడా ఒకసారి మీ వాటర్ ఫిల్టర్ని నేను చూపించే వాటర్ ఫిల్టర్ని కంపేర్ చేసుకోండి. అలాగే ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే ఈ వాటర్ ఫిల్టర్ గురించి సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో అనేది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, నాకు మీ సపోర్ట్ అనేది కొంచెం కావాలి. ఎందుకంటే మన బ్లాగ్స్ అనేటివి చాలా నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. సో మీరు కొంచెం వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి. ఇంకా మనము బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేసి మాత్రం చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే అసలు ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాటర్ ఫిల్టర్, ఏ వాటర్ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఎట్లాంటి టైప్ ఆఫ్ వాటర్ వస్తాయి, ఆ వాటర్ బట్టి చాలా మార్కెట్లో చాలా డిఫరెంట్ వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో వాటర్ ఫిల్టర్ చూస్ చేసుకునే ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అనేది మీకు చెప్పబోతున్నాను. సో ఈరోజు అయితే నేను ఈ M1 కాపర్ అర్బన్ వాటర్ ఫిల్టర్ అనేది అయితే తీసుకున్నాము. సో దీని గురించి చెప్పుకుంటూ ఆ విశేషాలు కూడా చెప్తాను. సో ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. అర్బన్ కంపెనీ వాటర్ ఫిల్టర్ అనేది మేము ఈరోజే బుక్ చేసుకున్నాము. ఈరోజే డెలివరీ కూడా అయిపోయింది. అరౌండ్ 13,000 చేంజ్ కూడా పడింది. సో డైరెక్ట్ అర్బన్ క్లాంప్ అప్లికేషన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మనము అమెజాన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అమెజాన్లో అయితే మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. సో ఆల్రెడీ టెక్నీషియన్ వచ్చి ఫిట్టింగ్ చేశాడు. సో ఇప్పుడు మనం ఇంకా వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళిపోదాము, ఒకసారి చూద్దాం. మేమైతే ఈ అర్బన్ క్లాంప్ వాటర్ ఫిల్టర్ అనేది చూస్ చేసుకున్నాము. మా పాత వాటర్ ఫిల్టర్ ఖరాబ్ అయిపోతే. సో ఇది కంప్లీట్గా మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సో మేము తీసుకుని వచ్చేసి అర్బన్ కంపెనీ వాళ్ళది M1 అనమాట. దాంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి M1, అది 13,500కి వచ్చింది. ఇంకోటి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అర్బన్ M2. అదేంటిదంటే మనకు మొత్తం స్మార్ట్ అనమాట. యాప్ లైక్ మనకు యాప్ ఉంటుంది, యాప్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక LED లైట్ ఉంటుంది అనమాట. సో అది బ్లూ కలర్లో కనిపిస్తుంది. నేను పెడతాను పక్కన కూడా. సో దానికి దీనికి అది ఒకటి డిఫరెన్స్, ఇంకంతేం లేదు. సో దానికోసం మనకి 5,000 నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇంకోటి దాని మైనస్ పాయింట్ ఏంటిదంటే దానికి కరెంట్ ఉంటేనే అది వాటర్ అనేది డిస్పెన్స్ చేస్తుంది. ఎందుకంటే మొత్తం టచ్ ఉంటుంది కాబట్టి ఇక్కడంతా టచ్ కంట్రోల్ ఉంటుంది దానికి. సో అందుకని వాటర్ ఉంటేనే కంపల్సరీ ఎలక్ట్రిసిటీ ఉంటేనే అది తీసుకోవాలి. కరెంట్ ప్రాబ్లం ఉంటే మాత్రం సజెస్ట్ చేయను అది. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకు 10 స్టేజెస్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. దీంట్లో కాపర్ ఉంటుంది అండ్ మినరలైజర్ ఉంటుంది. బట్ సో దీనికన్నా ముందు మనము వాటర్ ప్యూరిఫైయర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీది ఏ వాటర్ అయితే ఏ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలో చెప్తారు, వినండి. సో బేసికల్లీ మనకు వాటర్ అనేది మెజర్ చేసేది TDS మీటర్ అని అంటారు. అది అప్రాక్సిమేట్లీ 150 రూపీస్ ఉంటుంది. అది మనం అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. నేను కింద లింక్ ఇస్తాను చూడండి. సో ఆ TDS మీటర్ ద్వారా మనకు తెలిసిపోతుంది వాటర్ లెవెల్ అనేసి. ఇన్ కేస్ మీరు అర్బన్ కంపెనీ వాళ్ళ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే మాత్రం వీళ్ళు ఒక్కలే మీకు TDS మీటర్ అనేది ఇస్తారు. సో ఈ TDS మీటర్ ఏంటంటే మనకు వాటర్ లెవెల్ టెస్టింగ్ కోసము. ఇన్ కేస్ మీది గ్రౌండ్ వాటర్ అంటే మీది బోర్ వాటర్ అనుకోండి, మీ వాటర్ TDS వచ్చేసి అంటే ఇది RPM లెక్క కొలుస్తారు అనమాట. సో మోస్ట్లీ అది 800 అలా ఉంటుంది. మీది మున్సిపల్ వాటర్ అయితే నేను చూపిస్తాను చూడండి ఎట్లా టెస్ట్ చేయాలని కూడా. మాది మున్సిపల్ వాటర్. సో ఇలా తీసేసుకొని, సో ఇలా వాటర్ ఫిల్అప్ చేసేసుకొని దీంట్లో మనం పెట్టామన్నమాట అది. సో పెడితే ఆన్లైన్. సో ఇప్పుడు చూడండి, మా ఇంట్లో TDS లెవెల్ వచ్చేసి అంటే ఇది మున్సిపల్ వాటర్ 249 ఉంది. అంటే 300 వరకు ఉంటుంది అనమాట. 300 వరకు ఉంటే తాగొచ్చు. యాక్చువల్లీ 300 వరకు ఉంటే యాక్చువల్లీ తాగొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ మనకేంటంటే వాటర్ ప్యూరిఫై కావాలి కాబట్టి యాజ్ పర్ ద WHO మనం 100 అనేది మినిమం ఉండాలి.
యాజ్ పర్ WHO. కానీ కొన్ని వాటర్ ప్యూరిఫైర్స్ ఏంటంటే మనకు 50 తక్కువలో కూడా ఉంటాయి అనమాట, 30. కానీ 50 కన్నా తక్కువ అయితే నేను సజెస్ట్ చేయను. ఇన్ కేస్ మీ ఇంట్లో బోర్ వాటర్ అయితే మాత్రం అది 800 ఉంటుంది కదా, సో అది వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఇది 70కి తీసుకొని వస్తుంది దీన్ని, ఈ వాటర్ ప్యూరిఫైర్. కానీ మన ఇంట్లో 290 ఉంది కదా, సో 290 ఉండడం వల్ల ఇప్పుడు చెక్ చేద్దాము. చూడండి ఇది ఎంత ఉంది, 18 ఉంది. సో ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది మొత్తం ప్యూరిఫికేషన్ చేస్తుంది. కానీ 18 యాక్చువల్లీ సజెస్ట్ చేయరు WHO. కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే మినరలిజం ఉంది కాబట్టి నాట్ ఏ ప్రాబ్లమ్ అని అర్బన్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ మీరు బోర్ వాటర్ ఉంటేనే అర్బన్ కంపెనీ తీసుకోండి ఈ M1, లేకపోతే నాట్ రిక్వైర్డ్. నేను ఒకసారి కీ ఫీచర్ చూపిస్తాను చూడండి. కీ ఫీచర్ చూస్తున్నారు కదా, దీంట్లో స్పెషల్ ఏంటంటే 10 స్టేజ్ ఫిల్టరేషన్ ఉంటుంది, 8 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ దీంట్లో వాడే ప్లాస్టిక్ కూడా చాలా మంచి ప్లాస్టిక్ అనమాట, ఫుడ్ గ్రేడెడ్. అండ్ ఫిల్టర్ రేట్ కూడా బాగుంటాయి. ఇంకోటి మెయిన్ స్పెషల్ ఇది చూజ్ చేసుకోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటిదంటే మీరు ఏ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోండి వాళ్ళు వారంటీ అని చెప్తారు, కానీ మార్కెట్లో ఓన్లీ 3 కంపెనీస్ ఉన్నాయి. ఇదొకటి, లీప్ ప్యూర్, ప్రీమియం ఒకటి, ఇంకో కంపెనీ ఉంది. సో ఈ 3 కంపెనీస్ ఏంటంటే అన్కండిషనల్ వారంటీ అని ఇస్తారు అనమాట. మిగతా వాటర్ ప్యూరిఫైర్స్ కూడా వారంటీ ఇస్తారు, కానీ ఆ వారంటీలో ఏంటంటే మనము ప్యూరిఫైర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ప్యూరిఫైర్స్కి అసలు వారంటీ ఇవ్వడు, కానీ వీడొక్కడు ఏంటంటే 2 years వారంటీ ఇస్తున్నాడు. ఇన్ కేస్ 2 years తర్వాత మనకు కావాలనుకుంటే 4500 యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఉంటుంది. సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే మళ్ళీ అప్పుడు కూడా అంటే 2 years అయిపోయిన తర్వాత 4500 కడితే మనకు ప్రీ ఫిల్టర్తో సహా. ఇంకోటి దీంట్లో నచ్చింది ఏంటంటే నాకు దీంట్లో ప్రీ ఫిల్టర్ కూడా ఇస్తారనమాట ఫ్రీగా, ఇవ్వడు వేరే వాటర్ ప్యూరిఫైర్. సో ఇదే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్న తర్వాత కూడా ఇది పెట్టడానికి మళ్ళీ ఒక 600 అట్లా అవుతుంది. ఎవ్రీ 3 monthsకి 6 monthsకి కంపల్సరీ మీకు 600 రూపీస్ అవుతుంది అనమాట. సో అదేదో మనం ఒకటేసారి ఇన్వెస్ట్ చేసి తీసుకున్నాం అనుకోండి, మీకు ఎవ్రీ టైం ఇది చేంజ్ చేసుకోవడానికి అవసరం లేదు ఇంకా, ఎందుకంటే వీళ్ళు ఫ్రీగా చేంజ్ చేస్తారు. అండ్ మీ దగ్గర అర్బన్ కంపెనీ సర్వీస్ ఉంటేనే ఇది తీసుకోండి, లేకపోతే వేస్ట్. సో ఇది బేసికలీ అర్బన్ కంపెనీ వాళ్ళది. ఒక్కసారి మనం టేస్ట్ కూడా చూద్దాం. ఇప్పుడు అంటే ఇప్పుడే ఫిట్టింగ్ అయిపోయింది. ఫిట్టింగ్ అయిపోయాక 2 ట్యాంక్స్ అనేటివి వేస్ట్ పడేయమని చెప్పాడు, పడేసినాం మనము. ఇప్పుడు ఒక్కసారి మనము టేస్ట్ చేసి చూద్దాము. సో చూడండి ఎంత ఫ్రెష్నెస్ అని ఒకసారి లైట్ పెట్టి చూపిస్తాను, తెలిసిపోతుంది ఆ ఫ్రెష్నెస్ అనేది. ఓకేనా, క్లియర్ ఉంది చూడండి వాటర్. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఎలా ఉంది టేస్ట్? సో సేమ్ మినరల్ వాటర్ లాగానే ఉంది. దీంట్లో స్పెషల్ ఏమనిపిస్తుంది మీకు? ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా వేరే దానికి దీనికి? డిఫరెన్స్ కనిపిస్తుంది. వాటర్ అనేది చాలా సాఫ్ట్ గా అనిపిస్తున్నాయి. ఓకే, నార్మల్ వాటర్ తాగితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది, కానీ ఇది తాగడం సాఫ్ట్ గా అనిపిస్తుంది, కొంచెం స్మూత్ అనిపిస్తుంది. ఓకే, ఇంకా దీంట్లో యాక్చువల్లీ కాపర్ ఇంక్లూడ్ చేసా అని చెప్పారు. మరి మీకు కాపర్ అనేది కొంచెం ఏమన్నా అనిపిస్తుందా? డిఫరెన్స్ అనేది ఏమన్నా ఉందా కాపర్ ఇంక్లూడ్ అయినట్టు? లైట్ గా చేదులాగా. సో అదేంటంటే యాక్చువల్లీ దీంట్లో మినరలైజర్ ఉందన్నమాట, మినరలైజర్ బూస్టర్ అని. సో నేను చెప్పాను కదా 20 RPM వస్తుందని. సో 20 ఏంటంటే మినరలైజర్ ద్వారా ఆ 20 వస్తుంది, కానీ ఇట్స్ నాట్ సజెస్టెడ్ యాక్చువల్లీ. అర్బన్ కంపెనీ వాళ్ళు నాట్ ఏ ప్రాబ్లమ్ అని చెప్పారు. మరి నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. నా సజెషన్ ఏంటంటే బెటర్ అట్లీస్ట్ మీరు పెట్టుకునేటప్పుడు RPM మినిమం 50 పెట్టుకోండి. 70 పెట్టుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా 100 పెట్టుకుంటే కొంచెం లైక్ నార్మల్ వాటర్ లెక్క టేస్ట్ ఉంటుంది, కానీ WHO వాళ్ళు 100 సజెస్ట్ చేస్తారు. సో ఇది దీంట్లో ఉన్న స్పెషాలిటీ. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు లోకల్లో ఎక్కడైనా అడిగినా లోకల్ వాటర్ ప్యూరిఫైర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే, ఇప్పుడు లోకల్ ఏంటంటే దాంట్లో నీకు ఆల్కలైన్ అంటాడు, అదంటాడు, ఇవేమో ఉన్నాయని చెప్తాడు, కానీ ఉంటాయో లేదో దేవునికి ఎరుగా. దీంట్లో ఏంటంటే మనకి ఇన్ కేస్ పోయినా కూడా వాళ్ళు చేంజ్ చేస్తారు కంపల్సరీ 2 years వరకు. ఇంకోటి ఆ వాటర్ ప్యూరిఫైర్ ఎట్లా వర్క్ అవుతుందో మనకు తెలియదు. సో దీంట్లో ఏంటంటే మనకు కంపల్సరీ 100% క్వాలిటీ కాబట్టి ఇది ఒకటి నమ్మొచ్చు. అండ్ ఇంకొకటి నాకు తెలిసి
ఆల్కలైన్ మినరలైజర్ ఇవన్నీ మార్కెటింగ్ గిమ్మిక్ అని చెప్తాను నేనైతే. అవన్నీ ఏమంత ఉండదు. బేసికలీ ఆల్కలైన్ అనేది ఎందుకంటే బాడీలోకి లోపలికి వెళ్ళాక యాసిడ్ ఫామ్ చేస్తాను అంటారు, కానీ ఎంతైనా మన దాంట్లో బాడీలో స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఏది తీసుకున్నా సరే లోపలికి అయిన తర్వాత అంతా ఒకటే అయిపోతుంది ఏ వాటర్ తాగినా. సో అదొక్కటి మీరు గమనించాలి. ఈ డిస్ప్లేలో ఏంటంటే మనకు వాటర్ ఫుల్ అయినాయి అనుకోండి ఇట్లా వస్తుంది, అంటే రౌండ్ ఉంది కదా అది రౌండ్ మొత్తం వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఫిల్ అవుతుంది అనుకోండి అది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం చేసే వ్లాగ్స్ అన్నీ చాలా జెన్యూన్ వ్లాగ్స్, చాలా జెన్యూన్ రివ్యూస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నా మన ఛానల్లో. సో మీరు చూసినట్టయితే ఏతర్ బైక్ రివ్యూ చేశాము, అలాగే OnePlus 12 అన్బాక్సింగ్ కూడా చేశాము. అలా చాలా చాలా రివ్యూస్ అనేటివి మనమే సొంత పైసలతో పెట్టుకొని జెన్యూన్గా మన సబ్స్క్రైబర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను, ఎందుకంటే మీకు హెల్ప్ఫుల్ అవుతాయని. సో మీరు ఒక లైక్ కొట్టి సపోర్ట్ మాత్రం తెలపాలి. ఈ వ్లాగ్ కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్.